సరఫరా చేయమని అడిగినాం. హెల్త్ మినిస్టర్ గారు దాదాపు నాతో 5-6 టైమ్స్ మాట్లాడినారు. ప్రధానమంత్రి గారికి, కేంద్ర హెల్త్ మినిస్టర్ గారికి నేను తెలంగాణ రాష్ట్రం ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బికాస్ హీ హాజ్ వెరీ స్విఫ్ట్లీ రియాక్టెడ్. ఇమీడియట్గా యాక్ట్ చేశారు, చాలా రిస్క్ వచ్చారు. నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా ప్రధానమంత్రి గారికి, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రెండవది, ఆ మెడిసిన్ కూడా ఇమీడియట్గా పంపిస్తున్నారు. దీనికి ఏదో సిరప్ కూడా ఇస్తారు ఒకటి, ఆ సిరప్ కూడా ఒక 10,000 బాటిల్స్ అడిగినాం, అది కూడా పంపిస్తున్నామని చెప్పినారు. ఒక కేంద్ర శాస్త్రజ్ఞులు మరియు ఉన్నత స్థాయి డాక్టర్ల బృందాన్ని కూడా పంపించారు ఆల్రెడీ. ఐ థింక్ వాళ్ళు ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉండుంటారు, ఇప్పటికి ఈవినింగ్ నైట్లో చేరుతున్నారు. ఈరోజు ఉంటారు, రేపు కూడా మన వైద్య అధికారులతో మాట్లాడతారు. దే విల్ టేక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్. బహుశా నాకు కూడా మధ్యాహ్నం 2 తర్వాత సెక్రటరీలో కలుస్తారు. అంత సమీక్ష చేసిన తర్వాత తిరిగి వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం పక్షాన టీం కూడా వస్తూ ఉంది, మొత్తం పరిశీలన చేయడానికి వస్తూ ఉన్నారు. అయితే ఈ దగ్గు, జలుబు, తీవ్రమైన ఒంటి నొప్పులు 3 కలగలిసి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. బెటర్ ఈజ్ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్. మనం ఏరియా హాస్పిటల్ అన్నాం కదా, తాలూకా హాస్పిటల్, ఆ హాస్పిటల్ లేదా జిల్లా స్థాయి హాస్పిటల్. హైదరాబాద్లో అయితే ఏ హాస్పిటల్ పర్లేదు, మన గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, అన్ని రకాల హాస్పిటల్ పోవచ్చు. అక్కడ వెంటనే పరీక్షలు కూడా చేస్తారు. దీంట్లో ఈ వ్యాధి సోకిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ కోసం 2-3 పనులు చేస్తూ ఉంది గవర్నమెంట్. ఇప్పుడు ఈ క్లీన్ రూమ్స్ అని ఉంటాయి, ఐసోలేటెడ్ వార్డ్స్ అని. వ్యాధి సోకిన వాళ్ళు మాస్లో పోయి తిరిగితే, బస్ స్టాండ్లలో, పెండ్లీలలో, ఫంక్షన్లలో తిరిగితే ఇంకా ఎక్కువ మందికి సోకి అనవసరంగా రాష్ట్రానికి, మనకు ప్రజలకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి వీళ్ళని ఎక్కువ మందిలో పోనీయకుండా ఉండాలంటే, ప్రివెంట్ చేయాలి, దీని విస్తరణ ఆపాలంటే ఈ క్లీన్ రూమ్స్లో పెట్టాలి. వీళ్ళని ఐసోలేటెడ్ వార్డ్స్లో, క్లీన్ రూమ్స్లో పెట్టాలా. ఈ మధ్య మన క్వారంటైన్ హాస్పిటల్లో పెట్టించారు. ఇప్పుడు మొత్తం దాదాపు ఒక 20-25 హాస్పిటల్స్లో కూడా ఇవి డెవలప్ చేయమని చెప్పినాం ఇమీడియట్గా. ఎందుకంటే ఇప్పుడు మనకు వర్షాలు పడ్డప్పుడు ఒక రకమైన ఎపిడమిక్ రావడం, ఇంకో సందర్భంలో ఇంకోటి రావడం, ఎప్పుడు ఏదో ఒకటి వస్తుంటుంది. కాబట్టి దీనికోసం రెడీగా ఉండాలి, ఏది వచ్చినా ఫేస్ చేయడానికంటే ఈ క్లీన్ రూమ్లు అంటే బాగా స్టెరిలైజ్ చేసి ఫ్యూమిగేట్ చేసి పెడతారు, అది స్పెషల్ కేర్ లాగా. అట్లాంటి రూములు కూడా జిల్లాకు 1-2 ఉండేటట్టు స్ట్రాటజిక్ ప్లేస్లో పెట్టమన్నాం. తర్వాత రక్త నమూనాలు పరీక్షించేది ఏదైతే ఉందో, స్వైన్ ఫ్లూ ఉందా లేదా, లేదా ఇంకేదైనా వైరస్ ఉందా లేదా అని చూడడానికి మన ఐపీఎం ఉంటుంది. ఒక ఐపీఎంలో మాత్రమే పరీక్షలు చేసే యంత్రం ఉంది. తర్వాత మన క్వారంటైన్ హాస్పిటల్లో ఒకటి ఉంది, అది సరిపోవడం లేదు. ఇంకా ఒక 7-10 ఉంటే మంచిదని చెప్పిండ్రు. ఆ మెషిన్స్ మన దగ్గర దొరకాయి, అవి అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా దేశంలో ఉన్న పద్ధతి ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే వాటిని ప్రొక్యూర్ చేసి అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. సో మనం కూడా ప్రైవేట్ వాళ్ళని తెప్పిస్తే వాళ్ళకు కొంత పర్మిషన్ ఇస్తామని చెప్పినాం. రెండవది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేసినాం మనం. కొన్ని ఇంకా కనీసం ఒక మోర్ దెన్ 1 డజన్ మెషిన్లు పంపిస్తే, సపోజ్ మన వరంగల్ ఎంజీఎంలో పెట్టుకోవచ్చు, నార్త్ తెలంగాణలో కరీంనగర్లో పెట్టుకోవచ్చు, ఇటు నల్గొండ మహబూబ్నగర్లో పెట్టుకోవచ్చు, ఇట్లా అని చెప్పి అనుకున్నాము. ఆ ప్రకారం రిక్వెస్ట్ చేసినాం. అవి కూడా ఆ హెల్త్ మినిస్టర్ గారు ఎగ్జామిన్ చేసి దేశంలో ఎక్కడైనా ఫ్రీగా ఉంటే పంపిస్తాం, లేదా ప్రొక్యూర్ చేసి మీకు 3 నెంబర్ పంపిస్తామని కూడా చెప్పారు. ఆ విధంగా దాని కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వీటిలలో ఈ ఫీవర్ హాస్పిటల్స్లో విడి వార్డులు, ఇది ఇందాక నేను చెప్పిన క్లీన్ రూమ్స్ గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఫీవర్ హాస్పిటల్లో ఇక్కడ ఏర్పాటు చేశారు. జిల్లాలలో కూడా ఏర్పాటు చేయడానికి స్టెప్స్ తీసుకుంటుంది ఇప్పుడే వైద్య ఆరోగ్య శాఖ. ఆ ప్రకారం ఉంటుంది. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు కూడా నేను వాళ్ళని పర్సనల్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ దగ్గర కూడా స్వైన్ ఫ్లూ కేసెస్ రిపోర్ట్ అయినప్పుడు 4, 3, 5 పేషెంట్స్ ఉంటే వాళ్ళని ఒక డిఫరెంట్ రూమ్లో, డిఫరెంట్ వార్డులో, స్టెరిలైజ్డ్ రూమ్లో పెట్టమన్నాం. వాళ్ళు కూడా పూర్తిగా కోఆపరేట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగా ఉంది. తర్వాత ఈ స్వైన్ ఫ్లూను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడం జరిగింది. ఈరోజే ఆర్డర్స్ కూడా ఇచ్చినాం. ఎవరికైనా వచ్చినట్టయితే ఆరోగ్యశ్రీ కింద దాని ట్రీట్మెంట్ పొందొచ్చు. దానికోసం కూడా ప్రజలు పెద్ద ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇదేదో పెద్ద మహమ్మారి, పెద్ద కలరా అట్లాంటి వ్యాధి కాదు. ఇది ఏదో 3rd క్లాస్ వైరస్, చాలా ఈజీగా ట్యాకిల్ అయ్యే వైరస్. ఇది అంత పెద్ద భయంకరమైనది కాదు. కాకపోతే పర్సన్ టు పర్సన్ కమ్యూనికేట్ అవుతుంది. ఒక వ్యక్తికి ఉంది అంటే డెఫినెట్గా అది అక్కడనే ఆగదు. అతను చుట్టూ ఉండే వాళ్ళకి కానీ, అతను ముట్టుకున్న పాత్రలకు కానీ, అతనితో పాటు మనం కలిసి సావాసం చేస్తే కానీ డెఫినెట్గా మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ఈ మినిమల్ కేర్ తీసుకుంటే దాన్ని అరికట్టచ్చు. కాబట్టి పెద్ద మనం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. స్వైన్ ఫ్లూ బ్రహ్మాండమైన చికిత్స ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఇలా మెదక్ డిఎంహెచ్ మాత్రం మాట్లాడాను, వాళ్ళ జిల్లాలో ఇప్పటివరకు రిపోర్ట్ అయినాయి. లాస్ట్ 1.5 months 4 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. అందులో 3 ఫైనల్గా ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ అయిపోయినారు. ఒక ఆమె గర్భిణి చాలా లేట్గా వచ్చింది, కొద్దిగా ఓల్డ్ ఏజ్ గర్భిణి కూడా. దాంతో ఆమె చనిపోయింది. 4 కేసెస్ రిపోర్ట్ అయితే
ఆమె చిట్ట చివరి దశలో రావడం వల్ల చనిపోవడం జరిగింది. దీనిలో ఒకటి ఏముంటుందంటే, ఒకవేళ నిజంగా స్వైన్ ఫ్లూ అయితే పేషెంట్ యొక్క స్థితి కొంచెం ఫాస్ట్గా దిగజారుతుంది, కండిషన్ సీరియస్ డిటరైరేషన్ ఉంటుంది. కాబట్టి బెటర్ ఏంటంటే అనుమానం వచ్చినట్టయితే ఇమీడియట్లీ బెటర్ ఈజ్ గవర్నమెంట్, కాదంటే ప్రైవేట్, ఇమీడియట్ హాస్పిటల్ను కాంటాక్ట్ చేయడం అనేది ఉత్తమమైన విధానం. వైద్యుని సంప్రదించడం అనేది తెలివైన విధానం. వాళ్ళు దాని మీద ఇమీడియట్గా చెప్తారు, గైడెన్స్ ఇస్తారు, మందులు అందుబాటులోకి తెచ్చినాం, ఆ ప్రకారంగా మందులు కూడా ఇమీడియట్ సరఫరా చేస్తారు. కాబట్టి ఆ పద్ధతి ప్రజలు అంత పాటించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల పెద్ద ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. ఇందాక జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఒక నోడల్ ఆఫీసర్ చేసినాం, డే టు డే పరిస్థితి తెలుసుకోవడానికి, మంచి పద్ధతిలో యాక్ట్ చేయడానికి, ఎప్పటికప్పుడు కరెక్ట్గా దీన్ని అరెస్ట్ చేస్తానా లేదా, ఏం జరుగుతుంది కనుక్కోవడానికి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆఫీసర్స్ కూడా డైలీ చీఫ్ సెక్రటరీ రిపోర్ట్ చేస్తారు, చీఫ్ సెక్రటరీ గారు నాకు రిపోర్ట్ చేస్తారు. సో దట్ వీ కీప్ ఏ వాచ్ ఏం జరుగుతుందని చెప్పడానికి. దీన్ని ఇప్పుడు తీసుకొని ఏం చేసినామంటే, సెల్ఫ్ హైజీన్తో పాటు కమ్యూనిటీ హైజీన్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఇంకొకటి చెప్పినాం, ఎక్కడనైతే స్వైన్ ఫ్లూ పేషెంట్ రిపోర్ట్ అయిందో ఆయన పరిసరాలను ట్రీట్ చేయాల్సిన అక్కడ ఉంటుంది. ఆయన అక్కడ ఉండిపోయింది కాబట్టి, ఆ వైరస్ అక్కడ ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా జిహెచ్ఎంసీకి కానీ, పురపాలక సంఘాలకు కానీ, పంచాయతీకి కానీ, గ్రామ పంచాయతీ కానీ రిపోర్ట్ చేయమని చెప్పినాం. డాక్టర్లకు కూడా రిక్వెస్ట్ చేసినాం, మీ దగ్గర స్వైన్ ఫ్లూ కేసు ఉన్నట్టయితే అతని అడ్రస్ వెంటనే మీరు ఈ ఏజెన్సీలకు తెలియజేయాలా. సో దట్ జిహెచ్ఎంసీ విల్ గో దేర్, ఆ ఏరియా అంతా స్టెరిలైజ్ చేసి పడేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉండే పాత్రలు బట్టలు అవన్నీ కూడా క్లీన్ మంచిగా చేసి పెట్టేస్తారు. సో దట్ ఆ వైరస్ వ్యాప్తి కాదు. ఇట్లా బహుముఖంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు డెసిషన్ తీసుకున్నాం. రీజన్ ఏంటంటే అరికట్టడమే దీన్ని, ఇది వ్యాప్తి చెందకుండా ఉండడమే. ఈరోజు తీసుకున్నటువంటి ఈ చర్యలన్నీ కూడా మొత్తం అంతా రివ్యూ కూడా, ఎందుకంటే ఫర్దర్ ఇది వ్యాప్తి చెందకుండా ఉండాలి, ఎక్కువ మందికి నష్టం రాకుండా ఉండాలి. దీనికి ససెప్టబుల్ ఎవరంటే, అంటే దీనికి సత్వరం గురయ్యేటోళ్ళు ఎవరంటే ప్రైమరీ స్కూల్ విద్యార్థులు, అంటే 5 years లోపు ఉండేటువంటి చిన్నపిల్లలు, తర్వాత 60-65 సంవత్సరాల వయసు పైబడ్డ వృద్ధులు, ఎక్స్ట్రీమ్ ఏజెస్ అంటే ఎక్స్ట్రీమ్ లో, ఎక్స్ట్రీమ్ ఓల్డ్, ఎక్స్ట్రీమ్ స్మాల్ అండ్ ఎక్స్ట్రీమ్ ఓల్డ్, ఈ 2 కేటగిరీల ప్రజలు ఎక్కువ దీనికి ససెప్టబుల్ ఉంటారు, దీనికి ఎక్కువ గురయ్యే ఆస్కారం ఉంటుంది. వీళ్ళతో పాటు గర్భిణీ స్త్రీలు ఎక్కువ అయ్యే ఆస్కారం ఉంటుంది. అయితే స్వైన్ ఫ్లూ వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ట్రీట్మెంట్ అయిపోయి ఆ కోర్స్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని పోతే దానికి సరిపోతుంది, తర్వాతనే బయటికి పోవాలి. కానీ అంతకు మించి వీళ్ళు పోయి వానికి షేక్ హ్యాండ్ ఇచ్చి, వీనికి షేక్ హ్యాండ్ ఇచ్చి, కౌగిలించుకొని ఇవి చేస్తే వేరే వాళ్ళకి అంటించి పాపం కట్టుకున్నట్టు అవుతుంది అనవసరంగా. కాబట్టి స్వైన్ ఫ్లూ ఎవరికైతే సోకిందో వాళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి మీరు పెళ్లిళ్ళు అటెండ్ చేయడం కానీ, మాస్ ఫంక్షన్ పోవడం కానీ అటువంటి వాటిని చేయకండి. సినిమాలు చూడకుండా, అందులో అయితే మీ ఇంట్లో సినిమా చూడరు కానీ టాకీస్ కోసం చూడకుండా, మందిని పరిశాన్ చేయకుండాని ఎవరికైతే జబ్బు వచ్చిందో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఒకటి. రెండవది, డౌట్ వస్తే వెంటనే పోయి చేయాల్సిన అక్కర ఉంటుంది, ఆ ప్రకారంగా చేయాలి. ఏదున్నా ప్రెస్ మిత్రులకు కూడా థ్యాంక్స్, మీరు సీరియస్గా రిపోర్ట్ చేయడం వల్ల నేను సీరియస్ కావాల్సి వచ్చింది. అలా మీ పుణ్యమనే ఇంత జరిగింది. అలా రాష్ట్రంలో ఇది తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది. నేను చెప్పిన ప్లస్ మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పిన, మీరు ప్రాపర్ బ్రీఫింగ్ ఎవరో ఒక అధికారి ఎండ్ ఆఫ్ ద డే చెప్పండి ఏం జరుగుతుంది అనేది. పిలిచిగో ఇంత జరిగింది, నీ కేసులు రిపోర్ట్ అయినాయి, ఈ జిల్లా ఇంత, ఈ జిల్లా ఇంత, హైదరాబాద్ రంగారెడ్డి ఇంత అని చెప్తే ఈజీగా ఉంటుంది మనకు. వాళ్ళు కూడా, మీడియా కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నా రిక్వెస్ట్ మీడియాతో ఏంటంటే, స్వైన్ ఫ్లూ మీద మనం అందరం కలిసి యుద్ధం ప్రకటించుదాం, ప్రజలను ప్యానిక్ కాకుండా చేద్దాం. గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఆల్ స్టెప్స్. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ద మీడియా కైండ్లీ నాట్ టు క్రియేట్ ప్యానిక్. ప్రజలకు మనం ధైర్యం చెప్దాం, ప్రజల పక్షాన ఉందాం. మీ దృష్టికి కూడా ఏమైనా కేసులు వస్తే, ఇక్కడ రిపోర్ట్ వస్తే జిల్లాల నుంచి కానీ, ఇంకో చోటు నుంచి కానీ, ఇమీడియట్గా మన నిమ్స్ డైరెక్టర్ గారికి కానీ, మన యొక్క గాంధీ మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి కానీ, మన ఉస్మానియా సూపరింటెండెంట్ గారికి కానీ, క్వారంటైన్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ ఒక ఫోన్ చేసి చెప్పండి. చాలా బ్రహ్మాండంగా ఈజీగా దాన్ని ట్యాకిల్ చేసే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీ దృష్టికి ఎక్కడైనా వస్తే కూడా తెలియజేసినట్టయితే మన సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఆ ప్రకారంగా అందరం కలిసి దీన్ని ఎదుర్కొందాం. ఇది పెద్ద ఎపిడమిక్ గానో ఎండమిక్ గానో లేదు, ఇప్పటికీ అట్లా విస్తరించుకొని పెద్దగా అట్లేం లేదు. పర్సన్ టు పర్సన్ కమ్యూనికేట్ అయ్యే డిసీజ్. నేను చాలా దీని తర్వాతనే చెప్పిన. తర్వాత రేపు యునాని, ఇండియన్ మెడిసిన్, హోమియోపతి వాళ్ళని కూడా రమ్మంటున్నాం. ఈ యాంటీ వ్యాక్సినేషన్, ఇది స్వైన్ ఫ్లూ సోకకుండా వ్యాక్సినేషన్ వేసుకోవడం అనేది తెలివి తక్కువ పని అని డాక్టర్లు అందరూ చెప్పారు. ఎందుకంటే దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందాక డాక్టర్ గారు చెప్పిండ్రు. ఇలా పేపర్లో నేను ఒక కార్టూన్ చూసిన,
కార్టూన్లో ఏముందంటే పేపర్ ఆయన ఎవరు పేషెంట్ ఏమో డాక్టర్ దగ్గర పోయి డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ నాకు స్వైన్ ఫ్లూ ఉన్నది అన్నాడు. అరే బాబు నువ్వు ట్రై చేస్తాడు నీకేముందని పేషెంట్ పారిపోతా ఉన్నాడు. ఈ కార్టూన్ ఉంది పేపర్లో, ఇది అది చూసి కూడా నేను కొంత బాధపడ్డా. ఎందుకంటే డాక్టర్లకి స్వైన్ ఫ్లూ వస్తే మరి ఎవరు దర్శించాలి అనే కాడికి వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో దానికి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. డాక్టర్ల గురించి కూడా ఇలా చెప్పినాము. జస్ట్ 1 or 2 డాక్టర్స్ ఎవరైతే ట్రీట్ చేస్తారో పేషెంట్లను వాళ్ళు ఎఫెక్ట్ అయినరు. ఎవరైనా తీసుకోవాలి వ్యాక్సినేషన్ అంటే స్వైన్ ఫ్లూ పేషెంట్లను ట్రీట్ చేసే డాక్టర్లు తీసుకోవాలి తప్ప మామూలు జనానికి అవసరం లేదు. పోతే ఇది ఎట్లా ఉంటుందంటే, ఇది సపోజ్ తీసుకుంటాం మనం, అది స్వైన్ ఫ్లూ అనేది పలానా బీమారి అని నిర్ధారణ లేదు ఇప్పటికి. ఒకటి అది ఒక వైరస్. రెండవది ఇది సర్వరోగ నివారణ కింద ఇస్తారన్నట్టు ఇది వ్యాక్సినేషన్ అనేది. సూటిగా దాని మంది అన్నట్టు మందు లేదు అది. కాబట్టి అది దానికి తలగకపోవచ్చు, అనవసరంగా వేసుకొని ఒళ్ళుపాటు చేసుకోవచ్చు. కాబట్టి ఒక డాక్టర్ గారు చెప్పి నవ్వుకుంటా, హాస్పిటల్ అతనే పెద్ద హాస్పిటల్, ఏదో కార్పొరేట్ హాస్పిటల్. ఆయన ఏమన్నారంటే డాక్టర్ దగ్గరికి వచ్చి నాకు టీకా సార్ నాకు స్వైన్ ఫ్లూ భయం వేస్తుందంటే, నేను స్వైన్ ఫ్లూ పనిచేసే హాస్పిటల్ నేను పనిచేస్తానన్నాయా అన్న వార్డులు ఉన్నాయి, పేషెంట్లు నేను అందులోనే ఉన్నా, ఆమె డాక్టర్ నేనే తీసుకోలేదు నీకెందుకు సార్ నాకు అనవసరంగా పంపించినాడు. భాస్కర్ రావు డాక్టర్ చెప్తుండే, కిమ్స్ డాక్టర్, కిమ్స్ ఎండి ఆయన, బహుశా ఆయన చెప్తున్నాడు, నేను తిట్టి పంపించిన నీకు వద్దయా బాబు నీకు ఒళ్ళు ఖరాబ్ అయితే అని చెప్పి పంపించిన, దీనికి మెడిసిన్ ట్యాబ్లెట్ ఫేస్లో రూపంలో ఉండే మెడిసినే కరెక్ట్ మెడిసిన్ అని చెప్తున్నారు. అది డాక్టర్ దగ్గరకు వస్తే చెప్తే వేసుకోవాలి. అది కూడా చెప్పకుండా వేసుకుంటే కూడా అనవసరంగా ఒళ్ళు ఖరాబ్ అవుతుంది. ఇంకా బాడీ ఇమ్యూన్ అవుతుంది. బాడీ ఇమ్యూన్ అయ్యి రేపు 4 రోజుల తర్వాత మనకు సోకింది అనుకో, అది అప్పుడు పని చేయకుండా అయిపోతుంది. జబ్బు ఉన్నప్పుడు వేసుకుంటే దాన్ని హిట్ చేస్తుంది. జబ్బు లేకుండా వేసుకుంటే బాడీ గెట్స్ ఇమ్యూన్, తర్వాత అది మనకు సోకింది అనుకో అది మందు కూడా పని చేయకుండా అవుతుంది. కాబట్టి అనవసరంగా మందులు వేసుకోవడం కూడా తెలివి తక్కువ పని అవుతుంది. ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ మెడిసిన్ అందుబాటులో పెట్టించినాం, ఎంత కావాలన్నా వాడే పెట్టించినాం. గవర్నమెంట్ సెక్టర్లోనే ఉంది. అన్ని ఏరియా హాస్పిటల్స్లో, అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో, హైదరాబాద్లో అయితే అన్ని హాస్పిటల్స్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, తెప్పించి పెట్టినాం. ఎవ్వరు దేనికి గురి కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతే మంచిది. మీడియా కూడా మీరు రిపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. గవర్నమెంట్ అంతా ఇలా స్విఫ్ట్గా యాక్ట్ చేసింది, ప్రజలకు లాభమైంది. రేపటి నుంచి దయచేసి వివరాలు తీసుకొని రాయండి. అందరం కలిసి ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూ మీద పబ్లిక్ అవేర్ చేద్దాం. దీని నుంచి మనం బయటపడదాం. సార్ ప్రైమరీ స్కూల్స్ హాలిడేస్ ఇచ్చే ఆలోచన ఉందా సార్? లేదు బ్రదర్. సార్ వైద్యారోగ్య శాఖ లేదు సార్, వైద్యారోగ్య శాఖకు ఇంకా ముందుగా స్పందించి ఉండాల్సిందే సార్. దీనికి సంబంధించి స్పందించిన వాళ్ళు స్పందించారు. కాకపోతే వాళ్ళు ఇంటిగ్రేటెడ్గా మీకు చెప్పకపోవడం వాళ్ళ తప్పు. సీఎం గారు రోజుకొకసారి మీటింగ్ పెట్టి ప్రెస్ పెట్టి దాన్ని మీరు చెప్తేనే సంబడి బాధ్యత తీసుకుని చెప్తే బాగుండేది. చెప్పకపోవడం వల్ల ఏమైందంటే మీకు దొరికిన వార్త మీరు రాసినారు. అది ఈ రోజు ఎక్కువ రిపోర్ట్ అయింది. దాని మీద నాకు బాధ అనిపించి నేను రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఇంత గందరగోళం అయిపోయింది. సీఎం గారు, you mentioned 1 minute. You mentioned that you have given instructions for community hygiene, right? What are the steps your government or your health minister, who's your deputy, have been, what have they put in place so far in terms of containment of the disease? Has your government, has your health department identified where this disease started from? Actually, let me tell you, this is not a disease at all. This is only a mere virus. Well, Hear me. This spreads only 6 feet level. Suppose one individual is affected by swine flu, around 6 feet is only dangerous. Not the total area or total city or total village. Well, why does the government of India protocol say you have to educate everybody in a 5-kilometer radius of every case? See, the question is, propagating the issue, issuing protocols is the responsibility of government యొక్క డ్యూటీ. అది ఇట్స్ నథింగ్ రాంగ్. ఇప్పుడు సపోజ్ మేము కూడా కమ్యూనిటీ హైజీన్ చేయమని ఆర్డర్ ఇచ్చినాం. ఆల్ మున్సిపల్ బాడీస్, ఆల్ యుఎల్బీస్, ఆల్ గ్రామ పంచాయత్. ఎందుకంటే అవి కూడా క్లీన్గా ఉంటే మంచిది. ఎక్కువ జిడ్డుగా గడ్డుగా ఉన్న కాడ ఎక్కువ వ్యాపించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి బెటర్ ఈజ్ పర్సనల్ హైజీన్ ఉండాలా, కమ్యూనిటీ హైజీన్ కూడా ఉండాలి. దానికోసం బ్లీచింగ్ చేయమన్నాం, ఫ్యూమిగేట్ చేయమన్నాం, స్ప్రేస్ ఎక్కువ చేయమన్నాం, మ్యాక్సిమం ప్రయత్నం చేయమన్నాం. ఎట్ ద సేమ్ టైం ఏ వ్యక్తులకైతే స్వైన్ ఫ్లూ వచ్చిందో వాళ్ళు ఏ ఇంటి నుంచి అయితే వచ్చిండ్రో అది రిపోర్ట్ తీసుకొని ఇమ్మీడియట్గా ఇంట్లోకి పోయి వాళ్ళ ఇంట్లో పాత్రలు, వాళ్ళ బట్టలు, వాళ్ళ పరిసరాలన్నీ కూడా స్టెరిలైజ్ చేసి పడేయమని కూడా చెప్పాను. అంటే ఇప్పటివరకు చేయలేదండి? కొన్ని చేసిండ్రు, నాట్ ఇన్ టోటల్. Why was that? That has happened. Why was that? I mean, you should be your staff should have told you, right? Why it was. It was not an integrated approach all through. From today onwards, it is going to be an integrated approach.
అందరు కూడా కంప్లీట్ ఇంటిగ్రేట్ అయింది ఈరోజు. అందరు కూర్చొని మాట్లాడినారు. ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్, ది టోటల్ హెల్త్ ఫ్రాటర్నిటీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ ఇంక్లూడింగ్ primary health center to the corporate hospital level, whether in the government sector or in the private sector. Now everybody is together. The health fraternity of the state of Telangana is ready to fight this battle. Nothing to be worried. Now, I have two small questions, really small. I won't take Please, much time, please. You are welcome. Thank you. One, what are the steps that your government is taking, or the health department has instructed down the line, in terms of transportation of patients? All right? We have, let me answer this. Yes, sir. We have asked all the DMHOs and also the district level hospitals, Vaidya Vidhana Parishthi hospitals, keep all the 108 vehicles ready to carry the patients on free of cost basis, Okay. not charging a single paisa. Suppose some cases reported in Mahabubnagar, some cases reported in Siddipet, some cases reported in Kamareddy, they will be brought to Hyderabad if need be, just free of cost basis in the government 108 ambulance. And will those ambulances be cleaned and sterilized after a patient Yeah, is certainly, transferred? certainly. While bringing swine flu patients, they have the minimum common sense, you know. No, I'm not doubting Sir, that. It's just sir, a question Sir. I'm asking you. Now from today onwards, things will be perfectly all right. All care is taken. Now it is an integrated approach. సార్ my సీఎం final గారు సార్ ఇది ఒకటి రెండు కేసులు అయినప్పుడే కొంచెం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి ఉంటుంటే ఇంకా మెరుగ్గా ఉండేది కదా సార్. ఎక్కడి నుంచి మారుతున్నారు మీరు? ఇక్కడే సార్ నేను అచ్చా, రైట్. ఏమంటారు? ఇది ఒకటి రెండు కేసులు రిపోర్ట్ అయినప్పుడే విస్తృతమైన ప్రచారం ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం చేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదేమో కదా సార్. యు ఆర్ 100% కరెక్ట్. ప్రజల కంటే ఎక్కువ మీకు ప్రచారం చేస్తే పోయేది అసలు. మేము చేస్తున్నాం సార్ నేను అట్లా అంటలేను. ప్రెస్ కనుక పిలిచి ఇది ఇష్యూ, ఇది రిపోర్ట్ అయింది, ఈ స్థాయిలో ఉంది, దయచేసి ఇట్లా చెప్పండి జనానికి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా చెప్పి ఉంటారు. ఎక్కువ ప్రచారం జరిగి ఉంటుంది, అందరు రాసి ఉంటారు. ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. డిపార్ట్మెంట్లో ఇప్పటికైనా కూడా డెఫినెట్లీ ఎవ్రీడే బ్రీఫింగ్ ఇవ్వమని చెప్పి నేను ప్రెస్ని పిలిచి ఎండ్ ఆఫ్ ద డే, బహుశా అయినా కూడా నిమ్స్ డైరెక్టర్ గారు ఇస్తారు రేపటి నుంచి. వాళ్ళని ఒక టీం దీనికి పెట్టినాం మేము. మన సూపరింటెండెంట్స్, నిమ్స్ డైరెక్టర్ గారు, డిఎంఈ గారు, ఒక 6 ఆఫీసర్లతోని, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, వీళ్ళందరితో కలిపి ఒక టీం వేసినాం. వీళ్ళు కంటిన్యూ మానిటరింగ్ చేస్తుంటారు. ఏ జిల్లాలో ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను చెప్పిన 108 అంబులెన్స్ కానీ, వాటి స్టెరిలైజేషన్ కానీ, పేషెంట్లను ఎట్లా తెస్తున్నారు, ఎక్కడ అడ్మిట్ చేస్తున్నారు, ఐసోలేటెడ్ వార్డ్స్ వచ్చింది, ఎవ్రీ డే దే విల్ చెకప్. ఎండ్ ఆఫ్ ద డే దే విల్ కమ్ టు ద సెక్రటరియట్ అండ్ అప్రైజ్ ద చీఫ్ సెక్రటరీ. సో ఎవ్రీ డే ఐ థింక్ ఇన్ ద సెక్రటరియట్ ఇట్ సెల్ఫ్ నిమ్స్ డైరెక్టర్ గారు మీకు ప్రెస్ బ్రీఫ్ ఇస్తారు, పర్ఫెక్ట్గా చెప్తారు ఏం జరుగుతుంది, తగ్గిందా, ఇచ్చిందా, ఇస్తే కూడా చెప్తారు. నథింగ్ టు బి హిడెన్. ఎందుకు ఐడి చేయాలి? వాస్తవం చెప్తే మంచిది. మనం అనవసరం దాచిపెట్టే ప్రయత్నం చేసినా పిచ్చితనం. మనుషులు చచ్చిపోతారా ఆయన? అంటే ముఖ్యమంత్రి గారు, మీ హెల్త్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ వాజ్ ఇన్ డినయల్ when there were reports saying 9 people died. He would say there were only 5 died. All right. He's constantly been in denial about the existence of this problem or the scale of this problem. I don't find any fault with him because ఆయన కూడా ఒక రిపోర్ట్ ఆధారంగానే చెప్తారు కదా. గవర్నమెంట్లో అడుగుతారు ఇట్లా వచ్చింది ఏంది అంటే ఇది స్వైన్ ఫ్లూ కాదు సార్. ఇంకోటి నేను ఏం చెప్తున్నానంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ వి షుడ్ నో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, దానిలో ఒక స్టైల్ ఉంటుంది. రివ్యూలో నాకు తెలుస్తుంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అని కొన్ని డెవలప్డ్ పద్ధతులు అట్లా వచ్చేసినాయి అన్నట్టు. ఈ పేరు పోయిన ఇంకా మా పేరు వెతకపోయింది అంటారు చూడు. అగ్రికల్చర్ సెక్టర్ పవర్ సప్లై ఉంటుంది కదా, ఈ డిపార్ట్మెంట్ కూడా లొసుగులు ఉంటాయి. కొన్ని లైన్ లాసెస్, వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ, ఎఫిషియెంట్ ఫంక్షన్ లేకపోవడము, ఇట్లాంటి అన్ని కలిపి అగ్రికల్చర్ దాని మీద చూసేస్తారు వాళ్ళు. స్టాక్ రిప్లై అనమాట, అగ్రికల్చర్ కన్జంప్షన్ సార్ అంటారు. లైక్ వైజ్ వాట్ హ్యాపెన్స్ యు నో, simultaneously deaths are happening because of various diseases in various hospitals. Even corporate people said ఎవడన్నా హార్ట్ డిసీజ్తో చచ్చి ఉండొచ్చు, ఇంకో డిసీజ్తో చచ్చి ఉండొచ్చు. జనరల్గా ఏమైనా స్వైన్ ఫ్లూ ఉందనగానే ప్రతిదీ స్వైన్ ఫ్లూ అన్నట్టు ఒకటి వచ్చేస్తుంది. ప్లీజ్ హియర్ మీ, ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. వెన్ ఎవర్ ఇట్ ఈస్ పుట్ స్ట్రైట్ టు ద హెల్త్ మినిస్టర్, హీ విల్ సింప్లీ సే దిస్ ఈజ్ నాట్ ఎ స్వైన్ ఫ్లూ డెత్. ఒకవేళ స్వైన్ ఫ్లూ డెత్ అయి ఉంటే డెఫినెట్గా స్వైన్ ఫ్లూ డెత్ అని చెప్తారు. కానప్పుడు ఏంటంటే ఆయన చెప్పడానికి ఆస్కారం ఉండదు. బహుశా ఆయన డినై చేసిన ప్రతి సందర్భం కూడా ఇట్లా అయి ఉంటుంది. స్వైన్ ఫ్లూ ఇప్పుడు నిన్న మొన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పాటికి నా దృష్టికి వచ్చినాయి ఒక 5-6 కేసులు వచ్చినాయి, తర్వాత ఇంకో 5-6 పెరిగినాయి అని చెప్తున్నారు. ఐ హావ్ టు ఎగ్జామిన్ అని చెప్పారు. దట్ ఆల్సో ఐ హావ్ సీన్ ఇన్ ద ప్రెస్. సో
వై హీ డినైడ్ ఈస్ దర్ ఇస్ ఎ బేసిస్. ఏదో బ్లైండ్గా అట్లా బ్లండ్గా చెప్పినటువంటిది కాదు. డెత్స్ అక్కరింగ్ ఇన్ హాస్పిటల్స్ ఇన్ ద హెల్త్ సెక్టర్, బట్ ఫర్ సో వేరియస్ రీజన్స్. No, we అన్ని understand. దీని కలిపారులు ఏముంటుంది, ఇబ్బంది అవుతుంది అది. సీఎం గారు సార్ పాజిటివ్ కేసుల లెక్క ఏమైనా వచ్చిందా సార్? ప్లీజ్ సార్ While the low temperatures are being blamed for the persistence of the virus, why is Telangana reporting విల్ యూ ప్లీజ్ రిపీట్? more number of cases? And what is the position? As you mentioned, yes, there was some confusion about the figures. What is the real position of the number of deaths that have happened, number of positive cases as well? And second question, you had a meeting also with the corporate hospitals. Most of the government hospitals, they were getting patients who are very, very critical. Yesterday, example in Gandhi, we saw in front of us somebody very, very critical with an ambu bag being transported. Isn't any criminal liability there on the corporate hospitals as well to not to transport such a person who is in critical? It is requested with the corporate hospitals today very clearly not to do so, and they have also accepted, number one. Number two, I have already told the status of the situation in Telugu. For your benefit, I am making it in English. So far, the deaths occurred with swine flu in the state of Telangana, the total number is 19. Maybe the patients under treatment in various hospitals like corporate hospitals, government hospitals, is another 20 to 30 cases, not more than that. Every patient, every disease, any patient coming to any hospital is not coming with swine flu. They come with so various diseases, various problems. It's not swine flu in total. This is the status of the swine flu. Even today morning I was panicky. I am very sincerely admitting you. That is the reason I lifted the phone and spoke to the Honorable Prime Minister, Honorable Health Minister of the Union Government. I also felt very bad. I thought this is expanding like anything, having no technical knowledge. After talking to the doctors, I was a little settled down. What it is exactly. And the Union Health Minister also explained me. Brother, it is in Delhi, it is in Rajasthan, it is in 4-5 states. We are taking care and your state is also under our watch. So don't bother. Required arrangements will be made. It's not a epidemic or endemic. It's only person to person spreading disease. So nothing to bother. We can certainly arrest it. Take these kind of steps. Our expert team is coming. They will also explain. Chepnare. That's what is the status. The CM last 2 days have worried. Huh? Last 2 days escalation in numbers have worried everyone. That's what I said. It was worried me also. Even I was worried. Till today evening 3 p.m. I was also worried. Only after due discussions with the health authorities, with the superintendents of so many various big hospitals, with the corporate hospital heads, then I came to a conclusion that we draw a line. That what it is exactly we came to know. It's a fact I am telling you now. సీఎం గారు సార్ ఒకటి సార్, స్వైన్ ఫ్లూతో చనిపోయిన వాళ్ళు కొంతమంది చాలా పేదవాళ్ళు ఉన్నారు. వారికి ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఇక ఉంటుంది? తర్వాత చూద్దాం బ్రదర్, అన్ని ఒకటే కారణం అంటే ఎట్లా మీరు సార్ ముందు స్వైన్ ఫ్లూ, తర్వాత దానికి పోదాం సెకండ్ స్టెప్. సార్ సీఎం గారు ఇప్పుడు సార్ 1 మినిట్ సార్. సీఎం గారు, మంత్రి గారు రివ్యూ పెడితే అధికారులు 5 మంది చనిపోయారు అన్నారు. మీరు రివ్యూ పెడుతున్నాం 19 మంది అంటున్నారు. అధికారుల పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? మంత్రి గారు చెప్పినప్పుడు నేను చెప్పలేదు కదా, నాకు అర్థం కాదు. అవును సార్, 5 మంది అని ఇవాళ చెప్పారు. పొద్దుగాల ఇంకా 5 వేస్తారు మీరు. 14 మంది ఒక రోజులో చనిపోలేదు సార్. అది మీరు సార్, చెప్పిన ఫిగర్స్ 14 అన్ని మంది హాస్పిటల్లో మందులు ఇప్పుడు వచ్చినాయి. See, there is nothing like that. ఎవరి మీద చర్యలు అక్కర్లేదు, ఏం లేదు. దెర్ వాజ్ నో కన్ఫ్యూజన్. ఆరోగ్య శాఖ మంత్రి గారు వారికి అందిన డిపార్ట్మెంట్ నుంచి అందిన సమాచారం వాళ్ళు చెప్తారు. స్వైన్ ఫ్లూ అని స్పెసిఫిక్ వచ్చినప్పుడు స్వైన్ ఫ్లూ డెత్స్ గురించే చెప్తారు. మొత్తం డెత్స్ కాదు కదా ఆయన చెప్పింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, ఆ రంధ్రాన్ని వేసిన కంటే కూడా స్వైన్ ఫ్లూ గురించి కొద్దిగా ప్రజలను అవేర్ చేసి, ఇబ్బంది లేకుండా చేసి, కొద్దిగా పాజిటివ్ లైన్ తీసుకొని, ప్యానిక్ సిచ్యువేషన్ మనకు. ఎందుకంటే నాకు ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పారు, ఒక పెద్ద ఐటీ కంపెనీ ఆయన, దాని పేరేం హాస్పిటల్ అది, కొచ్చిబౌలి ఉండే కాంటినెంటల్ హాస్పిటల్ ఫోన్ చేసినట్టు. ఫోన్ చేసి మాకు 15,000 మందికి ఆ వ్యాక్సిన్ ఇయ్యానండి అన్నాడు. వద్దా బాబు తీసుకోవద్దు, 15,000 మందికి ఎందుకు ఇప్పిస్తున్నాం, వాళ్ళకి జ్వరాలు వస్తాయి. ఆ వ్యాక్సిన్ తీసుకున్న 3-4 గంటల పాటు జ్వరం కూడా వస్తుందంట. ఎందుకు మీ వాళ్ళని తిప్పలు పెడతామంటే, మాది పెద్ద కంపెనీ అండి అని, అయితే మాకు పెద్ద ఇబ్బంది కదా, ఒక్కరికి సోకుతుంది అదర్ సోకుతుంది అంటే, మేము వచ్చి ఎగ్జామిన్ చేయమంటే చేస్తాం, మీ మీద కేసు ఉందా బాధపడి లేదంటే సపరేట్ కూకోమని చెప్పినట్టు. లైక్ దట్. ఎందుకంటే ఒక ప్యానిక్ వచ్చేసి ఇది వైరల్ వ్యాప్తి చెందుతుందేమో, మాకు కూడా పట్టుకుంటుందేమో, ఈ బస్తీకి వస్తే మాకు వస్తుందేమో అనే అభిప్రాయం జనంలో ఉంటుంది. కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ టు ది మీడియా ఈస్, లెట్ us ప్లే ఏ కన్స్ట్రక్టివ్ రోల్ ఇన్ దిస్. ఇది పెద్ద మహమ్మారిలాగా వ్యాపించేది కాదు, పర్సన్ టు పర్సన్ కమ్యూనికేట్ అయ్యే డిసీజ్ ఇది. ఒక వ్యక్తికి ఉన్నట్టయితే ఉంటుంది. ఇప్పుడు బహుశా వైద్య శాఖ వాళ్ళు తీసుకునే చర్యల వల్ల ఈ స్పెషల్ రూమ్స్ ఏదైతే క్లీన్ రూమ్స్ పెడుతున్నారో, స్టెరిలైజ్డ్ రూమ్స్, ఎవరికి స్వైన్ ఫ్లూ వచ్చినా తక్షణం పట్టుకొచ్చి వాళ్ళని లేచేస్తారు.
వాళ్ళు బయటికి పోనీయరు. ట్రీట్మెంట్ ఇచ్చి కంప్లీట్ కోర్స్ ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తారు. సో దట్ దే డోంట్ స్ప్రెడ్ ద డిసీజ్. ఆ స్టెప్స్ అన్ని జరుగుతాయి. ఇప్పుడు మీరు చూడబోతారు. ఇట్ విల్ బి డెఫినెట్లీ అండర్ కంట్రోల్. సార్ ఇది మీరు ఇప్పుడు ఫోన్ నెంబర్స్ ఇండివిజువల్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, అది కాక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసే ఆలోచన ఏమని? అంత ప్యానిక్ లేదు బ్రదర్. టోల్ ఫ్రీ చేసే అంత ప్యానిక్ లేదు. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు సంప్రదించవచ్చు, ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు సంప్రదించవచ్చు, నీలోఫర్ సంప్రదించవచ్చు, జిల్లాలో ఉండే ఏరియా ఆసుపత్రుల అధికారులతో మాట్లాడచ్చు. ఇట్స్ క్వైట్ సింపుల్ అప్రోచ్. అసలు అంత సంఖ్య లేదు, పెద్ద ప్యానిక్ అయ్యేంత సంఖ్య లేదు వాస్తవానికి. నేను అడిగిన రైట్ నౌ ఎంతమంది ట్రీట్మెంట్లు నేను అడిగిన. ఈ రోజు ఇప్పుడు ట్రీట్మెంట్ ఎంత 20 to 30 మెంబర్స్ లేరు. ఇక కార్పొరేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కలిస్తే మొత్తం కలిస్తే. కానీ ఒక్క రిక్వెస్ట్ ఎందుకంటే ఇది ఒక ప్రచారం జరగాలి దయచేసి. దీనికి ససెప్టబుల్ లెవెల్ అంటే దీన్ని ఇమీడియట్గా ఈ జబ్బు ఎవరిని ఆకర్షిస్తుంది అంటే 5 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు ప్లస్ 60-65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులను. దాని తర్వాత కేటగిరీ వచ్చేసి గర్భిణీ స్త్రీలను. వీళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలని చెప్పాలి. వీళ్ళకు ఈ సిమ్టమ్ వస్తే మటుకు ఈ కేటగిరీలో ఉన్న ముగ్గురికి అర్జెంట్గా డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి వితౌట్ ఎనీ డిలే. అది ఒక్కటి మీరు కొద్దిగా ప్రచారం చేస్తే ఐ విల్ బి హైలీ థ్యాంక్ఫుల్. సరే 19 మంది చచ్చిపోయారు. గాంధీ ఉస్మానియాలో వార్డులు సార్ మీరు చెప్తున్నంత నీట్ గా వార్డ్స్ లేవు అని అంటున్నారు. మీరు ఒకసారి విజిట్ చేస్తారు ఏమన్నా గాంధీ ఉస్మానియాను? చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రోజు మార్నింగ్ కూడా వార్డులు నీట్గా ఉండడానికి స్వైన్ ఫ్లూకి సంబంధం లేదు. అంటే ఆ వార్డ్స్ కాదు సార్, ఏవైతే స్వైన్ ఫ్లూ వార్డ్స్. ఇయర్ మీ మీరు అడిగేది వేరే ఇష్యూ, దాన్ని చూద్దామి. నేను విజిట్ పోయినప్పుడు తప్పకుండా మిమ్మల్ని తోలుకొని పోతాను. థ్యాంక్ యూ.